ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేత ఎమ్మెల్యే రోజా. రోజా గారు, ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ కార్యక్రమాలు నిర్వహించింది, కానీ ఇదంతా కూడా కేవలం ఒక అవినీతి మహోత్సవం అన్నది మీ ప్రత్యర్థి పార్టీ మీ మీద చేస్తున్న అభియోగం. ఏం చెప్తారు? పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా ఉంది అంటారు. ఆ విధంగా వాళ్ళు అవినీతిగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో వాళ్ళకి అనుకూల మీడియాలోనే మనం చాలా విషయాలను చూడటం జరిగింది. అది విశాఖ భూములు కానీ, అలాగే ఇసుక మాఫియా కానీ, మద్యం పాలసీలు కానీ, వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళు చేసినట్టే అందరూ చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళు మహానాడు అవినీతి సొమ్ముతో పెట్టారని వాళ్ళు ఒప్పుకున్నట్టు ఇండైరెక్ట్గా మీకే అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి తాజా కేసు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి రీసెంట్ నోటీసు, దీని గురించే ప్రధానంగా ఈరోజు టీడీపీ ప్రస్తావిస్తోంది. వాళ్ళు ఎన్ని ప్రస్తావించినా పర్వాలేదండి, ఎందుకంటే వాళ్ళకి వేరే సబ్జెక్ట్ ఏం లేదు. ఎంతసేపు 1,00,000 కోట్లు లేదా కేసులు లేదా శుక్రవారం జైలుకి వెళ్ళాడు అంటారు. ఇవన్నీ మీరు చూస్తే రాజకీయంగా ఆయన మీద కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్తో జతగట్టి పెట్టిన కేసులే కానీ ఆయన వల్ల మోసపోయిన వాళ్ళో లేదా ఆయన ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు తీసుకుంటే పెట్టిన కేసులు కాదనేది చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ ప్లీనరీ అంటే పార్టీకి సంబంధించిన అంతర్గతంగా ఉండేటువంటి ఇష్యూస్ను సమీక్షించుకోవడం, కొంత రిట్రాస్పెక్షన్ అనేది ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడిని తిట్టడం కోసమే ఈ ప్లీనరీ పెట్టారా అంటే? ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా అతను చేయాల్సిన బాధ్యతలు కానీ ఎలక్షన్స్ ముందు అతను మేనిఫెస్టోలో పెట్టి ఏవైతే హామీలు ఇచ్చాడో అవి నెరవేర్చలేదు. దానివల్ల ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అది రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, చేనేత కార్మికులు కానీ, విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అన్యాయం అయిపోయారు. కాబట్టి ఆ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నామే తప్ప ఇక్కడ పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలని ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆయన పెద్ద ఏమంటారు, ఫిల్మ్ స్టార్ కాదు ఆయన గురించి డిస్కస్ చేసుకోవడానికి. ఆత్మస్తుతి పరనింద ఆత్మస్తుతి కాదు, ఇక్కడ చాలా తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఆయన కానీ ఆయన క్యాబినెట్ కానీ ఈ రాష్ట్రంలో ఏది చేయాలన్నా వాళ్ళు చేయగలుగుతారు, చేసేదానికి పవర్ వాళ్ళ చేతిలో ఉంది. అయినా వాళ్ళు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో దానివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్తో ఎంతమంది మహిళలు చనిపోతున్నారు, రేపులు కాబడుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే విద్యార్థులు చూస్తే ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఏ విధంగా నిరాశగా ఉన్నారు. వీటి మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ వేరే జగన్ గారి విషయానికి వచ్చినప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తుగాని బయట గాని, మరి ఆయన వర్క్ ఆయన కరెక్ట్ గా చేసేటప్పుడు ఎందుకు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు? జరిగిన ఏ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడేటువంటి అవకాశం లేదా? ఇది అసలు వైఎస్ఆర్ పార్టీకి కంటికే కనిపించడం లేదా అన్నది ఇక్కడ. లోకేష్ కి డెవలప్మెంట్ జరిగిందో లేదా హెరిటేజ్ కి డెవలప్మెంట్ జరిగిందో అది డెవలప్మెంట్ కాదు. మీరు చెప్పిన డెవలప్మెంట్ ఏం చేశారు? ఈరోజు రాజధానిలో స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చానన్నారు. ఎక్కడిచ్చారు? మన కోర్టు చెప్పింది. రైతులు ఏం చెప్పినా రాసుకోమంటే వాళ్ళు రాసుకోకుండా ఆర్కే గారు దాన్ని రికార్డ్ చేయమన్నందుకు కేసులు పెడతారు. ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఆర్కే చేస్తున్నటువంటి పని కానీ లేక మొత్తంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న పని కానీ ఒక అభివృద్ధి నిరోధక వ్యవస్థగా మారింది ప్రతిపక్ష పార్టీ అనేది మీ మీద అభియోగం. ఆర్కే గారు వేసినటువంటి కేసులే ఈరోజు టీడీపీ మీ మీద ప్రధానంగా చూపించి అడుగుతున్నటువంటి మాట నేను చెప్తున్నాను. ఈరోజు శివరామకృష్ణ కమిటీ రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేసిందండి? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారితో మాట్లాడి అనువైన ప్లేస్ ఏది అని డిసైడ్ చేయడానికి వేశారు. వాళ్ళేం పొలిటికల్ వాళ్ళు కాదు, వాళ్ళకేం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. అయినా కూడా శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కేంద్రానికి అందిందన వెనకనే ఇక్కడ అనౌన్స్ చేసేసారు 3 పంటలు ఉన్న భూముల్ని లాక్కోవాలన్న ఐడియాతో. నిజంగా నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు నువ్వు అసెంబ్లీలో శివరామకృష్ణ కమిటీ గురించి డిస్కస్ చేయలేదు? 175 మంది ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు అభిప్రాయం తీసుకోలేదనేది మీరు వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఇక్కడ అందుకోసమే అమరావతి నిర్మాణం జరగకుండా, కొత్త రాజధాని ఏర్పాటు కాకుండా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకోవడం కోసం కేసులు వేస్తోంది. ఎందుకు వేస్తారండి? ఈరోజు మీరు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పంట భూములు ఇస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఏమి ఇస్తామన్నారో 3 ఏళ్ళైనా కూడా ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేక వాళ్ళు కేసులు వేసుకుంటున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని కాదు. వైఎస్ఆర్ పార్టీది అంతా కూడా ద్వంద్వ ప్రమాణాలే, చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని చెప్పి మీ మీద అభియోగం. ఎంతవరకు జగన్ గారు చెప్పిన మాట మీద నిలబడ్డారు, ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడికి అర్థమైన విషయం. అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి చేసే చేష్టలకి ఆయన అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. ఎన్ని ద్వంద్వ ప్రమాణాలైనా కూడా ఆయన మరి అమలు చేయగలడని మనం కళ్ళారా చూస్తున్నాం రాజకీయ జీవితం. కేసుల విషయంలో భయపడే ఈరోజు బీజేపీకి వైఎస్ఆర్ పార్టీ కాంప్రమైజ్ అయింది అనేటువంటి అభియోగానికి మీరు సమాధానం చెప్పాలిగా? ఈరోజు కాంప్రమైజ్ అవ్వలేదండి. రాష్ట్రపతి ఎన్నికలు, స్పీకర్ ఎన్నికలు అనేవి గౌరవప్రదమైన ఎన్నికలు.
అలాంటి వాటికి పోటీ పెట్టకూడదు, పెట్టనవసరం లేదు అని చెప్పి జగన్ గారు క్లియర్గా చెప్పారు. అంతేగాని దానివల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు లాగా కేసులు పెట్టుకోకుండా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని జగన్ గారిని ఆ పార్టీని తొక్కేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో మీరు చూశారు. నిజంగా జగన్ గారు ఆ రోజు అనుకునింటే సోనియా గాంధీతో బాగుంటే ఈ రోజు కేసులు లేవు, ఈ కష్టాలు లేవు. అది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది. జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి ఏ రోజు ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరియట్ వచ్చి దోచుకున్నది లేదు. అది తెలుసుకునే ఈ రోజు గతంలో సోనియా గాంధీతో తగ్గు పెట్టుకుని తప్పు చేశాం కాబట్టి బీజేపీతో అలాంటి బీజేపీ ఫస్ట్ జగన్ గారిని అడిగింది ఎలక్షన్ ముందర పొత్తు, మీకు తెలిసిన విషయమే. కానీ జగన్ గారు ఎప్పుడూ కూడా ఏం చెప్పారు, ప్రత్యేక హోదాకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే నేను సపోర్ట్ ఇస్తాను, అది ఎలక్షన్ అయిన తర్వాతే ఇస్తానని క్లియర్ కట్గా 2014లోనే చెప్పారు. కాబట్టి చెప్పిన మాటను తప్పటం అనేది ఎప్పుడు కూడా జరిగే పని కాదు జగన్ గారి విషయంలో. కానీ బీజేపీ విషయంలో ఒక్క రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాల మీద హేట్ క్రైమ్ విషయంలో కావచ్చు, గోల్ పేరు మీద మనుషులను చంపుతున్నటువంటి అంశాల మీద కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, ఈ అంశాలు వేటి మీదుగా వైఎస్ఆర్ పార్టీ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి కోపం వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎన్డీఏలో ఉంటే ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలతో మోడీ వెళ్తే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? గతంలో ఇదే బీజేపీని మరి చంద్రబాబు మతతత్వ పార్టీ ఆ పార్టీతో కలిసేటువంటి ప్రశ్నే లేదు అని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఆ పార్టీతో ఎవరు జత కట్టట్లేదు కదా. కోవింద్ అనే రామ్నాథ్ కోవింద్ అనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి ఎంత గుడ్ విల్ ఉంది, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూశారు. ఆ తర్వాత ఆపోజిట్ క్యాండిడేట్ ని చూసాం. ఆపోజిట్ క్యాండిడేట్ ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అనేది మా పార్టీ లైన్ కూడా మేము క్లియర్ గా చెప్పడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ గారి పేరు ప్రస్తావించక ముందే, అసలు ఆయన పేరుని ప్రపోజ్ చేయక ముందే ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మేము బీజేపీకి మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించిన మాట నిజమే కదా. ఖచ్చితంగా. అంటే ఫస్ట్ చెప్పాను కదా, రాష్ట్రపతి ఎన్నిక ఎవరిని పెట్టినా కూడా మంచి వ్యక్తిని పెడతారు. పెట్టినప్పుడు విలువల కూడితో ఉన్న అతనికి సపోర్ట్ చేయాలని అనుకున్నాం. రెండోది కాంగ్రెస్లో మేము కనుక ఇప్పుడు సపోర్ట్ చేసింటే మీరేమంటారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అనేది మేము చేయని తప్పులకు కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు తిట్లు తిన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది. చెప్పేదేనండి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి నష్టం చేసింది. అలాంటి కాంగ్రెస్ కి సపోర్ట్ ఎందుకు చేయలేదు అని అడిగితే ఎందుకు చెయ్యాలని నేను ప్రశ్నిస్తున్నాను. కానీ అదే బీజేపీని గతంలో మతతత్వ పార్టీ ఆ పార్టీతో కలిసే ప్రశ్నే లేదు, మాదొక లౌకిక పార్టీ అని చెప్పినటువంటి వ్యక్తి. మేము కలుస్తాము కలవమని ఏ రోజు చెప్పలేదు. ఏదున్నా కూడా ఎలక్షన్స్ తర్వాతే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి బయట నుంచే సపోర్ట్ ఇస్తామని క్లియర్గా చెప్పారు. ఈ రోజు దానికి కట్టుబడి ఉన్నారు. కానీ గతంలో లౌకిక పార్టీ అని చెప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ఇక లౌకిక పార్టీ అనేటువంటి ముద్ర నుంచి బయటకు వచ్చేసిందా? మీరు కూడా మతతత్వ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అయితే ఇప్పుడు అదే అడుగుతున్నాను కదా, మరి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే హ్యాపీ అని అడుగుతున్నాను. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీ పార్టీ మీరు తెలుసుకోవాల్సిన విషయం. బీజేపీకి సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా? బీజేపీని మీరే అన్నారు గతంలో లౌకిక పార్టీ కాదు, అది మతతత్వ పార్టీ అని. సో ఎలక్షన్స్ లో మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మీరు ఆలోచించాలి కానీ రాష్ట్రపతి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదే టీడీపీని ఆ రోజు మీరు తిట్టినటువంటి మాట అదే కదా. ఏమన్నారు? బీజేపీతో కలవడం అంటే, బీజేపీతో కలిసి ఈరోజు టీడీపీ ఉందంటే టీడీపీ ఒక మతతత్వ పార్టీతో ఏ రకంగా సపోర్ట్ చేస్తారని అడిగిన మాట. ఏ రోజు కూడా ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది బూత్ అని మేము చెప్పలేదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కొత్తగా ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు జగన్ గారు ఏదో బీజేపీతో కలిసిపోతున్నాడు, బీజేపీతో అని అదొక బూత్ లాగా ప్రొజెక్ట్ చేశాడు. మళ్ళీ అదే బీజేపీతో ఆయన 2014లో పొత్తు పెట్టుకుని ముందుకు వచ్చాడు. గతంలో మోడీ అసలు ముఖ్యమంత్రిగా పనికిరాడు, నా రాష్ట్రంకి వస్తే ఉరిదీస్తానన్న వ్యక్తిని ఈరోజు కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకొని అంత గొప్ప నాయకుడు లేడని చెప్పి ఈరోజు ఆయన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈరోజు మోడీ భజన చేస్తున్నాడు. ఆ విధంగా మేము చేయలేదు, ఆ కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను కదా. అలాంటి తప్పులు మేము చేయలేదు. 2019 ఎన్నికల్లో మీకు సపోర్ట్గా ఉన్నటువంటి గ్రూప్స్ మీకు పక్కకు జరిగిపోయేటువంటి ఆస్కారం లేదా? ఈరోజు మీడియా ఎంత బురద చల్లాలని జగన్ గారి మీద ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. క్రిస్టియన్స్ కానీ మైనారిటీలు కానీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్గా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు మొన్నటిదాకా. అవును. కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు పునరాలోచనలో పడే ఆస్కారం లేదా? ఎందుకుంటుంది? రాష్ట్రపతి ఎన్నిక అనేది వాళ్ళకి తెలిసిన విషయమే, వాళ్ళు చదువుకున్న వాళ్ళే, దాని మీద అవగాహన తెలిసిన వాళ్ళే. ఏదో గుడ్డిగా చెప్తే రాష్ట్రపతి ఎలక్షన్ విషయంలో మాత్రమే కాదు కదా, జిఎస్టీ విషయంలో కావచ్చు, లేక హేట్ క్రైమ్ విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ స్పందించినటువంటి అంశాలన్నీ కూడా బీజేపీకి పరోక్షంగా. ఈ రోజు పార్లమెంట్ లో మీరు చూస్తే ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎక్కువగా పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రోజు మీరు కన్వీనెంట్ గా మర్చిపోదలుచుకున్నారా? మీ పార్టీ తరఫున ఆల్రెడీ లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్ ఆల్రెడీ మీరు ఇంట్రడ్యూస్ చేశారు, దాని గురించి ఇప్పుడు స్ట్రెస్ చేయట్లేదుగా. ఎందుకు చేయము?
ఈ ఈ పార్లమెంట్ సమావేశాల తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేయడానికి కూడా మా ఎంపీలు రెడీగా ఉన్నారు అన్నప్పుడు మీకెందుకు ఆ డౌట్ వస్తుంది? ఎప్పుడు రాజీనామాలు చేస్తారు? రాజీనామాల విషయంలో మీ పార్టీ వైఖరి ఇంతవరకు క్లియర్ గా చెప్పారు కదా, మొన్న కూడా జగన్ గారు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమావేశాలు అన్నారు, ఈ సమావేశాల తర్వాత మరో సమావేశాలు అంటున్నారు. లేదండి, ఖచ్చితంగా ఆ బిల్లు మీద డిస్కషన్ జరిగిన తర్వాత వాళ్ళు చెయ్యము అని కనుక 100% కనుక ఫైనలైజ్ అయిపోతే ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేస్తారని ఏ మాట అయితే చెప్పారో దాని మీద ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ అయి ఉన్నారు. ఎందుకంటే అది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. ప్రత్యేక హోదా దానివల్ల రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందనేది మీకు తెలుసు, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందు రాకుండా సుజనా చౌదరి కానీ, ఈరోజు సీఎం రమేష్ గారు కానివ్వండి, అలాగే వినుకొండ అతను కానివ్వండి, అందరూ కూడా ఎందుకు పెట్టట్లేదని తెలుసు. కానీ దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేయకుండా సపోర్ట్ చేస్తుంది. మీడియాతోనే తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయని తప్పులు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతను ప్రత్యేక హోదా కోసం ఎంత సిన్సియర్ గా ఫైట్ చేస్తున్నాడు అనేది ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం. ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో ఆల్రెడీ కేవీపీ రామచంద్రరావు బిల్లు కోసం పట్టుపట్టి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి దానికోసం సభలో చర్చ జరిగేలా చేస్తే అదే ప్రయత్నం లోక్సభలో మీరు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. అవును, రావాలి కదా, దాన్ని ప్రవేశపెట్టేంత వరకే. కానీ వాళ్ళ టైం వాళ్ళు ఇచ్చినప్పుడే డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఎన్ని రాష్ట్రాల ఎంపీలు ఉన్నారో మీకు క్లియర్ కట్ గా తెలుసు. అవకాశం ఇవ్వాలి, ఆయనకు అవకాశం ఇచ్చారు, మనకు అవకాశం రాలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు జరిగాయో పార్లమెంట్ సమావేశాలు, ఎన్నిసార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయో అన్నిసార్లు ప్రత్యేక హోదా మీద ఎంపీలు స్ట్రెస్ చేస్తూనే ఉన్నారు. అందరు కేంద్ర మంత్రుల్ని కలుస్తూనే ఉన్నారు. ఢిల్లీ వరకు వెళ్ళి మేము పోరాడింది మీరు చూసారు. అలాగే యువతని తప్పదారి పట్టిస్తుంటే తెలుగుదేశం కనీసం యూనివర్సిటీస్ లో కూడా మాకు పర్మిషన్ ఇవ్వకపోతే కూడా బయట పెట్టి వాళ్ళని చైతన్యవంతులు చేసి దానివల్ల ఎంత నష్టపోతున్నామో కూడా తెలియజేసిన విధానం మీరు తెలుసుకోవాల్సిన అవసరం. ప్రత్యేక హోదా విషయంలో గతంలో మీరు చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు కొంత బీజేపీతో సాఫ్ట్ గా పోయేటువంటి సందర్భంలో ఇక పట్టుబట్టేటువంటి ఆస్కారం ఉండదా? ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద జగన్ గారు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అది వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ విషయంలో బీజేపీకి కోపం వచ్చినా సరే కోపం ఎందుకు వస్తుందండి? ఈరోజు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా అడగలేదు, స్ట్రెస్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక తన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ తనకి అన్యాయం చేస్తూ ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఏదైతే విభజన చట్టంలో ఉండాల్సింది ఇవ్వకపోతే ఆయన మాట్లాడాలి. కానీ ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాను కాబట్టి నాకేమీ వద్దు, అసలు నన్ను వదిలేస్తే చాలన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అందరం కలిసి వెళ్దాం, మీ వెనక మేము ఉంటాం, మీరు ముందు నడవండి, అన్ని పార్టీని కలుపుకొని పోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. అంటే ఇంతవరకు దాని గురించి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం మీద చులకన భావన వచ్చింది. దీంతో పాటు వ్యక్తిగతంగా మీ విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీలో రోజా ఉన్నది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టడానికి లేక అనితని తిట్టడానికి, అందుకోసమే ఉంది. అనితని నేను ఎప్పుడు తిట్టలేదండి. మీరు వారు ఎప్పుడు అనితని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళు రోజాని తిట్టడానికి ఒక ఎస్సీ అమ్మాయి అయితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు, లేదా ఏదైనా రాంగ్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు అని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చింది రాజకీయాల్లోకి. నేను 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ప్రతి అంశం మీద పోరాడాను, ప్రతి ఒక్క మహిళా సమస్య వెనుక నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. అది చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అన్యాయం చేస్తూ రోజు టీవీలో కనిపించాలన్నది రోజాకు ఉన్నటువంటి సోకు, అందుకోసమే చంద్రబాబు నాయుడు తిడుతూ ఉంటుంది. మొన్న మంత్రి చెప్పడం నేను కూడా విన్నాను. ఈ రోజు ఏ ఛానల్ మార్చినా నేను కనిపిస్తాను. మహిళా సమస్యల మీద రచ్చబండ చేస్తున్నాను, ప్రజలకు సంతోషం ఇవ్వడానికి జబర్దస్త్ చేస్తున్నాను. అలాగే నా బాధ్యతగా నగిరికి వెళ్ళి నా యొక్క కార్యకర్తలకు కానీ నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు కానీ నేను న్యాయం చేస్తూనే ఉన్నాను. మీరు రచ్చబండ గురించి లేక జబర్దస్త్ గురించి మాట్లాడుతుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రోజా బూతు డైలాగులు లేక ద్వంద్వ అర్థాలు వచ్చేటువంటి జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు రచ్చబండ కార్యక్రమం అనేది ఒక బాధ్యతాయుతమైన ఒక జడ్జి లాంటి ఒక పోర్షన్ అది. అక్కడ ఎన్నో ఫ్యామిలీస్ విడిపోయి కోర్టులో సంవత్సరాలు తేలని కేసుల్లో చాలామంది మన మీద నమ్మకంతో అక్కడికి వచ్చినప్పుడు ఒక అక్కలాగా, ఒక వదినలాగా, ఒక కూతురులాగా వాళ్ళని కన్విన్స్ చేసి ఫ్యామిలీ అంటే ఏంటి, వివాహ వ్యవస్థ అంటే ఏంటి, మీరు విడిపోతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా అనాథలైపోతారో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కలపడం తప్పు అనుకుంటే ఇంకా నేనేం చేయలేను. జబర్దస్త్ గురించి మాట్లాడారు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కేవలం అక్కడ రేటింగ్స్ కోసం ఒక దేవుడి సాక్షిగా అలాంటి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దానికి ఎంత టైం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఆ బాధలు వింటూ మనం డిస్టర్బ్ అయిపోతుంటాం. అయినా కూడా మన వల్ల ఒక కాపురం కలుస్తుంది అంటే దానికోసం మేము టైం స్పెండ్ చేయడం మీరు
అర్థం చేసుకోవాలి. సో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది కానీ రచ్చబండ లాంటి కార్యక్రమాలే మిగతా ఛానల్స్ లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఇదే డిస్కషన్, ఇలాంటి తరహా డిస్కషన్స్ వచ్చే సందర్భంలో రేటింగ్స్ కోసం కొన్ని క్రియేట్ చేయక తప్పదు అని నాకు తెలియదు. కానీ నా వరకు నేను నా గురించి చెప్పగలను, వేరే వాళ్ళు చేసే గురించి నేను చెప్పలేను. ఒక మహిళా ప్రెసిడెంట్ గా, ఒక ఎమ్మెల్యేగా నా వల్ల చేయగలిగింది నేను చేయాలని అది చేయటమే తప్ప ఈ రోజు దాని మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి అది కూడా ఇంకా చేయకూడదు అని చెప్పి మానేద్దాం అనుకుంటున్నా. సరే అప్పుడైనా చల్లబడతాయేమో ఈ తెలుగుదేశం పార్టీ కళ్ళు అనుకుంటున్నా. అండ్ రెండోది జబర్దస్త్ గురించి మీకు నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఛానల్లో కూడా ఒక అతన్ని కూర్చోబెట్టి ఎవరో కేసు వేస్తే అతనికి హైప్ ఇచ్చారు. నేను అడుగుతున్నాను, అది ఈటీవీలో వస్తుంది. ఈరోజు నన్ను మాట్లాడిన మాటలు మీరు రామోజీరావు గారిని ఎందుకు అడగట్లేదు? ఆ తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు కానీ నాకు అర్థం కావట్లేదు. మేము అక్కడ కేవలం జడ్జెస్గా కూర్చున్నాం. జరిగిన దానికి మేము నవ్వినా నవ్వకపోయినా నవ్వే షాట్లు వాళ్ళు వేసుకుంటారన్నది మీకు తెలుసు. ఒక షో అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ షో అనేది ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదేమి రియాలిటీ షో కాదు, లేదా ఇట్లా ఇష్యూ బేస్డ్ కాదు. మరి అలాంటి ఒక కామెడీ షోలో అందరినీ వదిలేసి రోజాని టార్గెట్ చేయటం అంటే వాళ్ళు ఏ విధంగా రోజాని చూసి ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటుంది అనేది ఆ ఛానల్ ఇష్టం. కానీ వ్యక్తిగతంగా నేను ఎక్కడ బూతు డైలాగులు చెప్పలేదు. మీ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ బూతు డైలాగులు చెప్పలేదు. ఎంకరేజ్ చేసేటువంటి రీతిలో అలాంటివి ఏమున్నాయి చెప్పండి. అర్థాలు వచ్చేటువంటి మాటలను ఎంకరేజ్ చేసేటువంటి మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తాము? వాటికి సెన్సార్ బోర్డులు ఉన్నాయి, అవి నేను ఎడిటింగ్ చేసేటివి కాదు. మీరు కూడా అక్కడ కూర్చుని వాళ్ళతో పాటు చాలా ఎంకరేజ్ చేసేటువంటి ఈ రోజు మనం నవ్వినా నవ్వకపోయినా ఎంటర్టైన్మెంట్ షోలో ఆల్రెడీ కామెడీకి నవ్విన క్లిప్పింగ్స్ కూడా వేసుకుంటారనేది అందరికీ తెలిసింది. అయినా కడుపు మంటతో వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళకి చెప్తున్నాను, ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు సక్రమంగా పనిచేయకపోతే మీరేం చేస్తున్నారు? ఒక ప్రజాప్రతినిధిగా, దట్టు ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇటువంటి కామెంట్స్ వస్తుంటే మీరు నవ్వుతూ ఉంటే మీరు ఎటువంటి మెసేజ్ పంపించదలుచుకున్నారు? వ్యక్తిగతంగా అర్థమవుతుందా లేదా? మీకు ఫస్ట్ అర్థమైతే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ లో ఉన్నట్టున్నారు. ఈ రోజు బూత్ షోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. కేవలం జబర్దస్త్ అనేది ఈ రోజు నేను ప్రజాప్రతినిధిగా నేను చేసే షో డీసెంట్ షో, అది బూత్ షో కాదు, ఫ్యామిలీ చూసే షో. ముఖ్యంగా హై ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేసే షో. సో ఎవరో ఒక మాట అవసరం లేదు, ఎందుకు అబద్ధం చెప్పాలి? ఈ రోజు రెండు రాష్ట్రాల్లో చూసే వాళ్ళకి తెలీదా? అందుకే అంటున్నాను, దాంట్లో తప్పు ఉందని. మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకాలంటే ఎవడు ఏం చేయలేడు. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలి అంటే మురళి గారు ఎవరు ఏమీ చేయలేరు. ఈ రోజు 10 మందికి నవ్వును పంచి ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి, ఒక హెల్తీ షో కాబట్టి 4 ఏళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్ళింది. కానీ ఈరోజు దానికి కాంపిటీషన్గా వచ్చిన షోలు 10 రోజులు, 1 నెల, 2 నెలల్లో ఎగిరిపోయినాయి. సో బూత్ చేసిన వాళ్ళందరూ ఎలా ఎగిరిపోయారో చూసారు. ఎప్పుడు హెల్తీ కాంపిటీషన్ ఉంటేనే, హెల్తీ షో అయితేనే ఫ్యామిలీస్ చూస్తాయి. అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎక్కడో ఏదో ఉందని భూతద్దంలో ఎతికి దాన్ని రోజాకి అంటగట్టాలి అంటే ఎవరు ఏం చేయలేదు. రోజా గారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న అటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మీరు సమర్థించుకుంటారు. నేను తప్పు చేయలేదు కాబట్టి, అది తప్పైన షో కాదు కాబట్టి సమర్థించుకోవడంలో తప్పలేదు. సో ప్రజాప్రతినిధిగా ఉన్న, ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్న అటువంటి ద్వంద్వ అర్థాలు వచ్చేటువంటి ఒకటి రెండు చెప్పండి ఏదో. మరి బూత్ డైలాగులు మీకు ఏది బూత్ అని నాకెలా తెలుస్తుంది? మీ డిక్షనరీలో ఏది బూతో చెప్పండి, నాకు తెలియదు. ఈ రోజు మేము అమ్మ అంటే బూత్ అంటున్నారు, ఆ పక్క వాళ్ళు బూత్ మాట్లాడితే అది పవిత్రమైనది అంటున్నారు. కాబట్టి మీ డిక్షనరీలో రోజా మాట్లాడిన మాట ఏది బూత్, లేదా నేను నవ్వినప్పుడు ఏ డైలాగ్ బూతో మీరు చెప్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది. నేను కూడా వాళ్ళకి చెప్తాను. సమర్థించుకోదలుచుకుంటే సమర్థించుకోండి, మీ వ్యక్తిగత వ్యవహారం. కానీ ఎన్నిసార్లు అడిగినా ఒకే ఆన్సర్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక తప్పైన షో అయితే రామోజీరావు గారు ఎంకరేజ్ చేయరు. ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది. అలాగే ఒక తప్పైన షో అయితే శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీయరు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి తీసి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు జడ్జిలుగా ఉన్న మేమిద్దరం చిన్న పిల్లలం కాదు, రోడ్డు నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మేమందరం కూడా ఒక స్టేటస్ ఉన్న వాళ్ళం, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళం. సో 10 మందికి మంచి సమర్థించుకోవాల్సిన అవసరం నేను చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు సమర్థించుకోవడానికి, వాళ్ళ క్యాబినెట్ లోని కాదు. తప్పని చెప్తే సరిదిద్దుకుంటాను, మంచి అయితే మంచి అని ఎంత దూరమైనా పోరాడతాను. ఆ నైజం మీకు తెలుసు. ఈరోజు మీరే నన్ను కొత్తగా చూడలేదు కాబట్టి మీరు ఎలా అడిగినా కూడా ఆన్సర్ అదే వస్తుంది. సో అటువంటిగా మీరు సమర్థించుకుంటారు. అదే సమర్థించుకోవడం ఏముంది అంటున్నాను. మీకైతే అసలు తప్పనే ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఏం లేదు. అటువంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు.
గా మీ మీద ఉన్నటువంటి ఒక కామెంట్, మీరు టీడీపీలోకి మళ్ళీ చేరిపోతారు అనేటువంటి ఒక ప్రచారం, నేను చేరను అంటూ మీరు గతంలో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అయితే టీడీపీ వైపు నుంచి మీకు ఆల్రెడీ ఆఫర్ ఉందా? అది నిజమేనా? చాలా సిల్లీ క్వశ్చన్ మురళి గారు. మీరు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి మిమ్మల్ని పిలిచారా అని అడగటం అనేది చాలా సిల్లీ క్వశ్చన్. అంటే ఎవరు పిలిచారు, ఇప్పుడు మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు చెప్తాము, మనకి వెళ్ళాలని లేనప్పుడు ఎందుకు చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు టచ్ లో ఉన్నారు. నేను కాదు, మామూలుగా వస్తాయి కదా ఎవరన్నా మనకి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు మీ ద్వారా నేను ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళలాగా డబ్బు కోసమో పదవి కోసమో నేను వైఎస్ఆర్సీపీలోకి రాలేదు. అది ఫస్ట్ క్లారిటీ మీకు కూడా ఇస్తున్నాను అండ్ ప్రజలకు కూడా. నేను తెలుగుదేశంలో 10 ఏళ్ళు కష్టపడి సిన్సియర్గా ఎటువంటి లాభాన్ని ఆశించకుండా ఒక సిన్సియర్గా పనిచేసిన నన్ను మోసం చేసి నన్ను ఇది చేసినప్పుడు నేను రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళాను. నేను కాంగ్రెస్లో కూడా చేరలేదు, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. పార్టీలు మారింది అని చెప్పి మీ ఛానల్లో కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాయి. నేను కాంగ్రెస్లో చేరలేదు. రాజశేఖర రెడ్డి గారిని మా జిల్లా వాళ్ళే కాకుండా అందరూ కూడా కలిశారు. ఎందుకంటే మా జిల్లాలో ముఖ్యంగా గోపాలకృష్ణారెడ్డి గారి నుంచి అందరూ కూడా బెల్ కంపెనీను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు గౌరవంగా వెళ్ళి బొకే ఇచ్చారు. నేను ఫస్ట్ టైం అలా బయటకు వచ్చి మాట్లాడటమే తప్ప నేనుగా పార్టీ మారాలన్న ఉద్దేశం కూడా చేసే మీరు చూసారు. ఆ తర్వాత నేను 1 year కూడా నా పార్టీకి నేను నా పనులు చేసుకుంటున్నాను. ఎప్పుడైతే జగన్ గారు సరే మా వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు, నాన్నగారిని కలవటం వల్ల ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి గౌరవించి పిలిచిన తర్వాతే నేను నెల్లూరు మీటింగ్లోకి రావడం జరిగింది. అదొక క్లారిటీ తీసుకోండి. అండ్ 10 ఏళ్ళు నేను కష్టపడినా నా కులాన్ని చూసి నన్ను ఓడించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీలో నా ప్రాణం ఉండగా నేను పోను. అండ్ నేను పార్టీకి పని చేయక ముందే అంటే అప్పుడప్పుడే పార్టీ కొత్తగా ఫామ్ అయింది, దాంట్లో నేను ఎంటర్ అయ్యి నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు ఒక రాజకీయంగా భవిష్యత్తు గౌరవం గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని మోసం చేయడానికి 1% ఆలోచన కూడా లేదు. ఈరోజు క్లియర్గా క్లారిటీ ఇస్తున్నా. మళ్ళీ ఎవడో రాశాడని మళ్ళీ మీరు రాయద్దండి దయచేసి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి మీకు మధ్య కూడా ఇటీవల కాలంలో కొంత మనస్పర్ధలు గ్యాప్ క్రియేట్ అయింది. అదే అంటున్నాను, జగన్ గారు నన్ను తిట్టారని ఇంటికి పిలిచి తిట్టారంట. అది కూడా ఇంటికి పిలిచి తిట్టారు. ప్రశాంత్ కిషోర్ గారు నన్ను పక్కన పెట్టమని చెప్పారన్నారు. మొన్న చూస్తే ఎస్టీ మా ఎమ్మెల్యేని విసుక్కున్నాడని. అసలు జరగని వాటిని జరిగినట్టు ఇంత దిగజారిపోయి జర్నలిజం చేయడం అనేది చాలా సిగ్గు చేయటం అనిపిస్తుంది. దాని మీద ప్రెస్ మీట్ కూడా నేను పెట్టి చెప్పాను. ఆ క్రమంలో మరొక వార్త కూడా దాని కొనసాగింపు, రకరకాల ప్రచారాలు, అది కూడా ఒక ప్రచారం. మీరు ఒకవేళ టీడీపీలో చేరడానికి మీకు ఇబ్బందికరమైన వాతావరణం వస్తే జనసేన పార్టీ వైపు పోతారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అవునా? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ ఎక్కడ ఉందో దానికి ఎవరు కమిటీయో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో నేనేమి అంత పిచ్చిదానిలాగా కనిపిస్తున్నాను పార్టీలు మారటానికో లేదా వెళ్ళిపోవటానికో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో నాకు ఏం కారణం చెప్పండి పార్టీ జగన్ గారిని వదిలి నేను వెళ్ళటానికి? ఒక కారణం మీరు చెప్తే ఎందుకు మీరు వెళ్ళొచ్చు అదే అంటే మీరు కారణం ఏముంది? క్లియర్ కట్ గా నేను ప్రెస్ మీట్ లో ఆ రోజు చెప్పేశాను. కొన్నిటిని మీకు ఒకే వార్తల కోసం మీరు చూపించినా మాకు బాధ లేదు, కానీ కొన్ని మా ఇమేజ్ ని దెబ్బతీసేలాగా ఉంటాయి. ఇలా పార్టీ మారుతుందంటే మిగతా వాళ్ళకి పార్టీ మారాలంటే ఎప్పుడో మారిపోయి ఉంటాం. ఇంతవరకు అవసరం ఏముంటుంది చెప్పండి? వాళ్ళు నన్ను తొక్కేయాలన్న ప్రయత్నించినప్పుడు అడుగడుగున నాకు ఒక బ్రదర్ లాగా నాకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి జీవితంలో ఆయన వదిలి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. అసెంబ్లీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అసెంబ్లీలోకి మళ్ళీ రోజా అడుగు పెట్టేటువంటి ఆస్కారం ఉందా? మొన్న వెళ్ళాను కానీ మొత్తం బడ్జెట్ సెషన్స్ లో. ఇప్పుడు ఈ గొడవ తీరిన తర్వాత ఏదండి ఆల్రెడీ మీ మీద ఉన్నటువంటి సస్పెన్షన్ సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళినటువంటి సందర్భంలో అది పాత కేసు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు అడిగారు. మీరు ఇచ్చిన లెటర్ కి వాళ్ళు రెస్పాండ్ అయ్యారా, ప్రాబ్లం సాల్వ్ అయితే దాన్ని మీరు హైకోర్టులో ఫినిష్ చేసుకోండి అని చెప్పి చెప్పటమే తప్ప వాళ్ళు వేసిన కేసు కాదు, మనం ఫైట్ చేసిన కేసు అది. సో కాబట్టి మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో కొనసాగుతారు, మళ్ళీ మీ మీద సస్పెన్షన్ వేయటో లేక ఆ పాత కేసు మళ్ళీ తిరగదే ఆస్కారం లేదనుకుంటారా? ఏమో మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఏ టైంలో ఏమనిపిస్తుందో మనకు తెలియదు కదా. అలాగే మహిళా పార్లమెంట్కి కూడా రమ్మని చెప్పి పాసులు ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి రూమ్ బుక్ చేసి కారు పెట్టి చివరి నిమిషంలో ఏం తిరిగిందో తెలీదు, నన్ను కిడ్నాప్ చేసి ఎలా తిప్పి ఎలా హ్యూమిలేట్ చేసి ఎత్తుకుపోయి తెలంగాణలో వదిలేశారు కూడా మీరు చూసారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని చెప్పి చాలా బలంగా నమ్మేటువంటి రోజా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డితోనే మీరు కొనసాగేటువంటి పక్షంలో మీరు హోంమంత్రి అవుతారంటూ ఒక ప్రచారం ఉంది. అవునా? ఎవరు చెప్పారండి? మీ పార్టీలోనే ఒక డిస్కషన్ ఉంది, జగన్ ముఖ్యమంత్రి అయితే రోజా హోంమంత్రి అవుతారు అని. అవునా? అటువంటి కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? నాకైతే ఎవరు ఏం చెప్పలేదు. నేను పార్టీలో పిలిచినప్పుడు కూడా నాకేం కమిట్మెంట్లు ఇవ్వలే. రైట్ రోజా గారు, టీవీ కోసం సమయానికి కేటాయించిన ధన్యవాదాలు. ఇది వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకురాలు రోజాతో ఆయన కూడా నెక్స్ట్ వీక్ అనుకుంటారు. మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.